హలో ఫ్రెండ్స్, జయప్రద ముచ్చట్లకి స్వాగతం. ఈరోజండి బెంగళూరు స్పాంజ్ దోశ చూపిస్తాను చూడండి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పుతో 3 కప్పులు మరణాలు తీసుకోవాలి. అలాగే 2 కప్పులు రైస్, నార్మల్ రైసేనండి. అరకప్పు మినపగుళ్ళు, అలాగే ఒక అర స్పూను మెంతులు తీసుకుని శుభ్రంగా కడుక్కుని బియ్యం, మెంతులు, మినపప్పు కడిగి నానబెట్టుకోవాలి. ఈ రుబ్బోయే ముందు 1 గంట ముందు కడిగేసి పెట్టుకుని రుబ్బేసుకోవచ్చు. బాగా ఫైన్గా రుబ్బుకోండి. మెత్తగా రుబ్బితే చాలా బాగుంటాయి. ఒక 5 గంటలు నానబెట్టండి. తర్వాత రుబ్బాక కూడా 4 గంటలు నానితే చక్కగా ఉబ్బుతాయి అన్నమాట. చాలా స్పాంజ్ చాలా బాగుంటాయండి. మినపప్పు, బియ్యం, మెంతులు, మరణాలు చక్కగా నానిపోయినాయండి. మరణాలు మాత్రం 1 గంట ముందు నానబెట్టాను, కడిగి వేసాను, చక్కగా నానిపోయినాయి. పప్పు కూడా నానిపోయినాయి. ఇప్పుడు గ్రైండర్లో వేద్దాం. గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బుకోవటమే. ఇలా మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. రుబ్బుకొని 4-5 గంటలు చక్కగా ఊరనిస్తే మంచిగా వస్తాయి దోశలు. పిండి 5 గంటలు నానబెట్టాను, చక్కగా పొంగింది. ఇలా పొంగాలండి. పొంగితే చాలా బాగా వస్తుంది దోశ. ఇప్పుడు చక్కగా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత తీసుకుని దోశలకు సరిపడా ఇందులో సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర, అంతే, ఇంకేం వేయవసరం లేదు. చక్కగా కలుపుకొని దోశలు వేసేసుకోవటం. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని చక్కగా వేడెక్కాక ఇలా పోసేయటం. మనం కదపకూడదు. ఇలా కింద నుంచి పోస్తే అది స్ప్రెడ్ అయిపోతుంది. ఒక స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది. వేయకపోయినా కాలుతాయి, వేస్తే ఇంకొంచెం టేస్ట్ వస్తాయి. మూత పెట్టేద్దాం. లో ఫ్లేమ్లో కాల్చుకోవాలి. దోశలు తరిగేసుకుందాం. ఒక నిమిషం కలిపి సరిపోతుంది. వైపు రెండో వైపు ఇలా కాలితే సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. ఈ దోశ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, ఈజీగా వేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంత మెత్తగా ఉందో. దీని కొబ్బరి చట్నీ బాగుంటుందండి.